సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చిన అరపి నుండి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో. సో ఈ ఓనం తర్వాత ఇక్కడ బోట్ రేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 బోట్ రేసెస్ ఉంటాయి. ఒకటి నెహ్రూ బోట్ రేస్, ఇంకోటి అరణ్మల బోట్ రేస్. సో నెహ్రూ బోట్ రేస్ వచ్చేసి సెప్టెంబర్ 28 ఉంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి అరణ్మల బోట్ రేస్ దగ్గర ఉన్నా. సో ఇది వచ్చి 2 o'clock స్టార్ట్. సో ఇది 100 feet బోట్ మీద 51 టీమ్స్ ఉంటాయంట. మనం ఒకసారి అక్కడ ముందు పోయి చూసేసి వద్దాం. వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు బోట్ని. సో ఇదే బోట్ అన్నమాట. వీళ్ళు ప్రిపేర్ అవుతారు 2 o'clock రేస్ కాబట్టి. వాట్ ఈస్ ద టీమ్ నేమ్? ఓకే, ఇది ఒక టీం. అక్కడ కూడా ఇంకొక టీం ఉంది, దాని వెనక కూడా ఇంకో టీం ఉంది. బోట్ 2 బోట్ మొత్తం ఒక 2 వరకు మొత్తం ఫుల్ అయిపోతుంది అంట. 52 బోట్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ ఒక్కొక్క బోట్లో మొత్తం 80 మెంబర్స్ ఉంటారంట విత్ సింగర్స్. వీళ్ళు కోఆర్డినేట్ అయ్యి మొత్తం 3 kilometers రేస్ చేస్తారంట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఇది నాకు కూడా ఫస్ట్ టైమే. సో వీళ్ళందరూ ఏమంటారు వీటిని, అదే తెడ్డులు మొత్తం క్లీన్ చేసుకోరు, కడుక్కోరు. సో చూసుకోవచ్చు మొత్తం ఇంతమంది. ఇంకా నాకు తెలిసి ఇంకా వస్తున్నారు అనుకుంటా. దీనికి ఒక క్యాప్టెన్ కూడా ఉంటాడు. సో క్యాప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళు చేస్తారు. సో హౌ మెనీ బోట్స్ ఆర్ దేర్ టోటల్? 52 బోట్స్. అండ్ ఇన్ వన్ బోట్ హౌ మెనీ పీపుల్ విల్ సిట్? It's approach 83. And it's at 3 kilometers race. 3 kilometer race. Parapulakadu to Satrakadu. Means? It's a name for that. Team name. Team name. Okay. So you are belong to that team or? That team. Takkemurikedak. Acha, okay. Takkemurikedak. So when the race start, all boats will be here. Here. Okay. So is there any process? The total 12 heats. 12 heats. One heat will four boats. 4 boats will race. Total 52. So 4 heats ఉంటాయంట. ఒక్కొక్క హీట్లో 4 బోట్స్ ఉంటాయంట. అండ్ కరెక్ట్ ఉందా? సో మొత్తం ఇది 3 kilometers ట్రిప్. ఇది ఇక్కడ నుండి ఎండింగ్ పాయింట్ అక్కడ లాస్ట్లో ఉంది. మీకు తర్వాత చూపిస్తా. సో ఇక్కడ ఇంకో టీం ఉంది, అక్కడ వాళ్ళని కూడా కలుద్దాం పోయి. దాట్స్ టెక్కెమురి. అది టెక్కెమురి టీం అంట. సో ఇది సంగతి. మొత్తం వచ్చేసి 52 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంలో 80 మెంబర్స్ ఉంటారు. అండ్ 4 హీట్స్ ఉంటాయంట. ఒక్కొక్క దాంట్లో అంటే టీమ్స్ కూడా డివైడ్ చేస్తారంట. 51 టీమ్స్ని డివైడ్ చేసి 4 మెంబర్స్ని పంపిస్తారంట. టాప్ టీమ్స్ వచ్చేసి ఫస్ట్ హీట్లలో అయిపోతాయంట. అంటే లైక్ గ్రూప్స్ కన్వర్ట్ చేస్తారు. 52ని గ్రూప్స్ కన్వర్ట్ చేస్తారు, ABCD అట్లా. అండ్ మొత్తం 3 kilometers రేస్. అండ్ స్టార్ట్ చేసేది 1:30కి గణపతి పూజ అవుతుందంట. గణపతి పూజ తర్వాత ఒక ప్రొసెషన్ అవుతుంది అంట. అన్ని బోట్స్ తోటి ఒక ప్రొసెషన్ చేసి ఆ తర్వాత 2 o'clock బోట్ రేస్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బోట్ని నీళ్ళలోకి తీసుకెళ్తారు. ప్రిపేర్ అయిపోయింది, వీళ్ళు రెడీగా ఉన్నారు రేస్కి. $100 feet బోటు.
వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నేను అస్సలు అనుకోలేదు నాకు ఇంత దగ్గర నుండి ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పి. సో వీళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఏంది కథ, ఏంది ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇంకొక 1 అవర్లో అయితే అదే స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు పూజలు కూడా చేసేసినట్టున్నారు. సో ఈయన హెడ్. పూజలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఖాళీ ఇది ఎక్కడ తీసుకోపోయి అక్కడ పార్క్ చేస్తారు. ఒకటి ఇంత పెద్దగా ఉంటుందని హెడ్. ఇక్కడ ఇంకో టీం కూడా పోతుంది చూడండి. సో ఇప్పుడు ఈ టీం కూడా ఇంకొక 2 minutesలో స్టార్ట్ అయిపోతుంది. ఒక రౌండ్ అక్కడి వరకు వెళ్ళేసి కాళ్ళు మస్తు కాలుతున్నాయి, టూ మచ్ హీట్ ఉంది. ఒక రౌండ్ అక్కడి వరకు వెళ్ళేసి ఎండింగ్ పాయింట్ వరకు అందరికి ఇట్లా చూపించేసి మళ్ళీ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటారు. ఇంకో బోట్ పోతుంది. అక్కడ ఇంకోటి ఉంది, ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి. 1 2 3 ఆడ ఇంకా 2 ప్రిపేర్ అవుతున్నాయి. వేడి మాత్రం టూ మచ్ ఉన్నది, అస్సలు అయితే లేదు. బట్ ఈ పంబర్ రివర్లో దిగినాక కొంచెం చల్లగా ఉన్నది. సో ఈ రేస్ కూడా మొత్తం పంబర్ రివర్లోనే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎన్నో ఇయర్స్ నుండి అవుతుంది, చాలా పాత ట్రెడిషన్. ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బోట్ని తిప్పుతున్నారు చూడు. ఈరోజు మొత్తం ఇక్కడ గవర్నమెంట్ హాలిడే, ఈ రేస్ ఉందని చెప్పేసి అక్కడ ఇంకో బోట్ స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 1:53 అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలే రేసు. 1:50కే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు, కానీ దగ్గర ఒక 1.5 2 hours ఈడనే కూర్చున్నా. సో ఇంకెంత టైం పడుతుందో అయితే తెలియదు. ఇప్పుడు హీట్ బై హీట్ 52 బోట్లు రేస్ అయితే స్టార్ట్ చేస్తాయి. ఇదే పాయింట్. సో అందుకే ఒక పాయింట్ ఏమంటారు, ఒక మంచి స్పాట్ చూసుకొని కూర్చున్నాడు. రష్ కూడా ఏం లేరు. సో ఒక హీట్ అయిపోగానే మనం ముందు పోయి చూద్దాం, ఇంకా ఎండ్ పాయింట్ దగ్గర కూడా పోయి ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది. ఫుల్ హీట్ ఉన్నది, పిచ్చి లేచిపోతుంది. పొద్దున కూడా ఏం తినలేదు. సో వచ్చేటప్పుడు ఇందాక వాటర్ బాటిల్ తీసుకుండే, అట్లనే ఒక 5 బనానాస్ కూడా తీసుకొని పెట్టుకున్నా. సో ఇదైతే అవే తిన్నా. ఇది ఎంత లేట్ అవుతుందో ఏమో, నేను పొద్దుగానే స్టార్ట్ అవుతుంది అనుకొని చెప్పి 10 o'clock వచ్చేసిన. సో వచ్చి మంచి పని చేసిన, ఎందుకంటే జర నాకు ఆ బోట్ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడడానికి టైం దొరికింది. సో చూద్దాం ఇంకెంతసేపు పడుతుందో. ఫుల్ అంటే ఫుల్ వేడి ఉన్నది. చూస్తున్నాం ఇట్లా మొత్తం చెమట అయిపోయినా, మొత్తం చెమట అయిపోయినా. ఫేస్ అంతా జిడ్డు అయిపోయింది. ఈ రెఫరీ బోట్స్ కూడా ఇక్కడ వచ్చేసినాయి. స్టార్ట్ అయింది.
ఇక్కడ మనం పొద్దుగాల ఏ పాయింట్ దగ్గర అయితే ఆగినామో అన్ని బోట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినాయి, అన్నీ చూపిస్తాం మీకు. ఇప్పుడే ఒక హీట్ స్టార్ట్ అయింది, 3 బోట్సేనంట. 1:30 అన్నారు, 2:30 అన్నారు, లాస్ట్కి 3 అయ్యింది. 3కి స్టార్ట్ చేసి ఫస్ట్ హీట్. సో ఈ ఒక్కసారి ఇక్కడ చూడండి, అన్ని బోట్స్ ఇక్కడనే ఉన్నాయి. సో ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గర పోతున్నా. సరే చూసుకోవచ్చు, వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇక్కడ వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎండ మాత్రం ఫుల్ ఉన్నది. ఇప్పటికీ 3 హీట్స్ అయినాయి, మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు ఈ సౌండ్కి. ఇప్పుడు మనం సీదా ఎండింగ్ పాయింట్ దగ్గర పోదాం. ఫుల్ జామ్ ప్యాక్ ఉంది ట్రాఫిక్. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక 1.5-2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఎండింగ్ పాయింట్ అయితే దొరికింది. సో చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు ఇంకా వస్తున్నారు. సో ఇదే అనుకుంటా ఎండింగ్ పాయింట్. నేను వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉండే, ఇప్పుడు చూడండి ఫుల్ జామ్ ప్యాక్ అయిపోయింది. మార్ మొత్తం పబ్లిక్ ఎక్కడెక్కడ జామ్ ప్యాక్ అయిపోయారు. ఫుల్ జామ్ ప్యాక్ ఉంది. అక్కడ చూడడానికి కూడా ఆప్షన్ లేదు, వేరే జాగా దొలాడుతున్నాయి ఎండింగ్ పాయింట్ది. చూద్దాం ఇంకోటి ఏడైనా దొరికితే. संतोष जी नायक कैप्टन गिरीश कुमार एस वेणु गोपाल नायर प्रतिनिधिകളുമായിട്ട് കടന്നുവരുന്ന തെക്കേമുതലിപ്പുഴ ഇടപ്പാവ് പേരൂർ വിജയൻ ക്യാപ്റ്റൻ ടി എൻ ചന്ദ്രശേഖരൻ നായർ എസ് ജി ഉണ്ണികൃഷ്ണൻ പ്രതിനിധികളുമായിട്ട് കടന്നുവരികയാണ്. അത് അഖിൽ പ്രസന്റ് ക്യാപ്റ്റൻ രഘുനാഥൻ ఒక్కసారి పబ్లిక్ చూడండి. ആ മുഖ്യതയുടെ ആറന്മുളയുടെ ശൈലിയിലുള്ള തുടച്ചിൽക്കാരെ ഇവിടെ കണ്ടെത്തും. അതിൽ നിന്നാണ് ഇവിടെ ആരായിരിക്കാം ഏ മാച്ചിന്റെ ഫൈനലിൽ മത്സരിക്കുന്നത്. దగ్గరికి పోతున్నా, ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ రష్, కొంచెం స్పేస్ కూడా లేదు. సో ఏదో కొంచెం ఇక దొరికింది ఫినిష్ పాయింట్, అది రికార్డ్ చేసిన. టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఇప్పుడు సీదా మనం మళ్ళీ ఒక 60 కిలోమీటర్స్ పోవాలి, 1.5 అవర్ టైం పడుతుంది. అక్కడ పోయిన తర్వాత చేస్తాయి. ఇప్పుడైతే ఏం తినలేదు, పోతే మన తినేసి మన రూమ్ కాడికి వెళ్ళిపోదాం. టూ మచ్ వేడి, ఫుల్ బాడీ అంతా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది.
ఫస్ట్ టైం అన్న తినేస్తేనే కొంచెం ఎనర్జీ వస్తుంది.